11వ రోజు ధ్యానానికి మీకు స్వాగతం. నేటి అంశము సమయము పరిపూర్ణమైనప్పుడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు. పౌలు మనకు గుర్తు చేసే సత్యం ఏంటి అనంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమయము పరిపూర్ణమైనప్పుడు ఆయన మన మధ్యకు వచ్చాడు. సమయము ఆయన పరిపూర్ణ సమయానికి ముందు కాదు, ఆయన పరిపూర్ణ సమయంకు ఆలస్యముగాను రాలేదు. భూమిలోను పరలోకములోను ప్రతి విషయము దేవుని సంకల్పం ప్రకారం సరైన స్థలంలోనికి వచ్చినప్పుడు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. దేవుడు ఎప్పుడూ కూడా పరిపూర్ణమైన సమయాలలోనే పనిచేస్తాడు. యేసు మనలను విమోచించడానికి వచ్చాడు అన్న సమయము, అన్న సందర్భము, అన్న విషయము కూడా పరిపూర్ణమైనదే. మనము పరిపూర్ణముగా విమోచింపబడడానికి, అదే రీతిగా పరిపూర్ణముగా ఆయన బిడ్డలుగా దత్తత తీసుకొనబడడానికి ఆయన ఈ పరిపూర్ణ కార్యాన్ని జరిగించాడు. పరిపూర్ణమైన సమయంలో పరిపూర్ణమైన రక్షకుడు మనలను పరిపూర్ణముగా ఆయన కుమారులుగా చేశాడు. ఇది ఎంత సంతోషకరమైన సంగతి కదా. ఈ పరిపూర్ణుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు ఈ ఉదయకాలమందు నీ అసహనాన్ని, నీ అసంపూర్ణతను ఆయనకు అప్పగించాలి. నీ జీవితంపై దేవుని సమయము నీవు కలిగి ఉన్నావనే ఆలోచనను నువ్వు గ్రహించాలి. నీ సమయాలు కాక దేవుని సమయాలలో పనిచేయడానికి మనము పూనుకోవాలి. ఎందుకనంటే ఆయన ఎన్నడూ ఆలస్యం చేయడు, ఆయన ఎప్పుడూ దూరముగా లేడు. భయముతో కాదు, ప్రేమతో మనము పనిచేయాలి. ఈ అడ్వెంట్, ఈ క్రిస్మస్ సమయము మనకు గుర్తు చేసే సంగతి ఏంటి అనంటే, సరైన సమయంలో వచ్చిన దేవుడు ఎప్పటికీ నీ జీవితంలో సరైన సమయానికే పనిచేస్తాడు. ఆయన పని చేస్తూనే ఉంటాడు. ఈ మాటల్ని నాతో ఆలోచించమని మనం చేస్తున్నాను. పరిపూర్ణ వేళలో వచ్చి నన్ను చేరితివి, ఆలస్యమనే బాధను తుడిచి నన్ను పిలిచితివి, పూర్ణ సమయములో ప్రేమ ద్వారాలు తెరిచితివి, పరలోక రక్షణను భూమి మీదకు తెచ్చితివి. దాసుడని కాదు, కొడుకునని నన్ను పిలిచితివి, భయాన్ని కాదు, ప్రేమను నా గుండెల్లో నింపితివి. నీ సమయములో అద్భుతము ముందుకొస్తుంది, నీ చేతులలో నా జీవితము భద్రముగా నిలుస్తుంది. దేవుని కొరకు మనము ఆయన సమయము కొరకు కనిపెట్టే కృపను ఈ సమయంలో, ఈ ధ్యానాల్లో దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. రేపటి దినము మరొక ధ్యానంతో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడై ఉండుగాక.